అస్సలాము రహమతుల్లాహి బర్కాతుహు. అందరికీ నమస్కారం. సోదరులారా, భారతదేశం మనందరి జన్మభూమి. ఈ దేశంలోనే పుట్టినాము, చచ్చిపోయిన తర్వాత ఇదే మట్టిలో కలిసిపోతున్నాం. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయిన తర్వాత ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. కానీ మా పూర్వీకులు ఈ తల్లి ఒడిలో పుట్టినాము, చచ్చిపోయిన తర్వాత ఇదే మట్టిలో కలిసిపోతామని చెప్పి ఈ దేశంలోనే ఉండిపోయిన వీరుల సంతతి మేము. ఈ దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ దేశాన్ని ప్రేమించాలా, ఈ దేశాన్ని గౌరవించాలా. ఈ దేశాన్ని ప్రేమించకుండా, ఈ దేశాన్ని గౌరవించకుండా ఎవరైనా సరే ఈ దేశంలో ఉండే అర్హత లేదు. వాళ్ళు హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ. ఒక వ్యక్తి శత్రువు అయినా సరే చచ్చిపోయిన తర్వాత అతనికి సంతాపం తెలియజేస్తారు, అతని గురించి కన్నీళ్లు పెట్టుకుంటారు. ఎవరైతే షియా మతానికి చెందిన ఆయతుల్లా ఖుమేని గారు చచ్చిపోయినారు, అతను చచ్చిపోయిన తర్వాత షియా కులస్తులందరూ కూడా వాళ్ళ నిరసన తెలపడానికి రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలియజేసినారు. చాలా కొద్ది ప్రాంతాల్లో జరిగింది ఆ నిరసన. దాన్ని తీసుకొని సోషల్ మీడియాలో రకరకాల రీల్స్ చేసి రకరకాల వీడియోలు పెట్టి ముస్లింలందరినీ తుర్కనా కొడకల్లారా, మర్కనా కొడకల్లారా, ఈ దేశం వదిలి వెళ్ళిపోండి, ఈ దేశంలో ఉండే అర్హత లేదు, మిమ్మల్ని అది చేసేస్తాం, డబ్బులు ఇస్తాం, మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు కదా. మిమ్మల్ని అందరినీ కూడా నేను ఒక ప్రశ్న అడుగుతున్నా. నిజంగా మీ మాటల్లో, మీరు పెట్టే రీళ్లలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టే పని తప్ప మీరు పెట్టే రీళ్ళ వల్ల కానీ, మీరు చేసే కామెంట్ల వల్ల కానీ, మీరు తిట్టే తిట్ల వల్ల కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. నిజంగా మీకు అంత సత్తా చావా కానీ ఉంటే భారతదేశంలో ఉన్న 35 కోట్ల మంది ముస్లింలకు బయటికి పంపించేస్తామని నరేంద్ర మోడీ గారికి చెప్పి ఒక జీవో తీసుకొని రండి. అది ఆచరణ సాధ్యం కాదు. ఎందుకంటే ఈ దేశ స్వాతంత్రం కోసం మన పూర్వీకులందరూ కూడా కష్టపడి వాళ్ళ ప్రాణాలను త్యాగం చేసి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చారు. కొంతమంది అయితే మీకు పాకిస్తాన్ ఇచ్చేశారు కదా, వెళ్ళిపోండి అంటారు. పాకిస్తాన్ మాకు వద్దని పాకిస్తాన్ ముఖం మీద ఉమ్మేసి ఈ దేశంలోనే పుట్టిన మీ మట్టిలో కలిసిపోతామన్న వీరుల సంతతి మేము. దయచేసి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి భారతదేశాన్ని అగ్నిగుండంగా చేసే ప్రయత్నం చేయబాకండి. వీలైతే మీకు నచ్చిన నాయకుడిని, మీకు నచ్చిన పార్టీని మీరు సపోర్ట్ చేసుకోండి తప్ప కులాల మతాల పేరు మీద దేశాన్ని, దేశంలో ఉన్న ప్రజలను విచ్ఛిన్నం చేయబాకండి. మాట్లాడితే కొంతమంది, నాకు తెలిసి 0.1% కూడా ఉండరు, ఎవరైతే ఈ మతోన్మాదులు ఉన్నారో వాళ్ళు ముస్లింలలో కానీ, హిందువుల్లో కానీ ఈ ఫేస్బుక్లో పోస్టులు పెట్టుకొని దేశాన్ని నాశనం చేయాలని చూస్తున్న ఇటువంటి వెధవలకు ప్రతి ఒక్కరు కూడా రిపోర్ట్లు కొట్టి వాళ్ళ ఐడీలను బ్లాక్ చేయించాలని కోరుకుంటున్నా. అస్సలాము అలైకుం. జై హింద్. నారే తక్బీర్, అల్లాహు అక్బర్, భారత్ మాతాకి జై.